ఏది ఇస్తే నాకు అదే తిరిగి వచ్చింది అన్న ఒక ఎరుకను మనం తెచ్చుకోవాలి. ఈ కర్మల్ని చూసుకున్నప్పుడు ఏంటంటే మనం ధ్యానంలో కూర్చొని ఆ భగవంతుడితోటి కర్మ ధ్యానం చేయాలి. నేను గతంలో కానీ గత జన్మలో కానీ ఏ పాపం చేశానో తెలీదు. ఒకవేళ చూసుకున్న వారికి ఆ ఆత్మకి క్షమాపణ చెప్పాలి. అంటే చేసిన తప్పు మనం కలలో చూసుకుంటాం కదా. చూసుకున్న తర్వాత ఏంటంటే గతంలో నేను చేసిన దుష్కర్మకి ప్రస్తుతం ఇప్పుడు నేను పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాము, పశ్చాత్తాపం చెందుతున్నాను అనే ఈ ప్రక్రియతోటి మనం కర్మ విపాకం చేసుకొని హాస్టల్ వాళ్ళ నుంచి వస్తున్న మెసేజ్లని, ఇన్ఫర్మేషన్ని మనం అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు మనము ఇవి నోట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి మనకు చాలా విలువైనవి. మన జీవితానికి ఎంతో అద్భుతమైన మాస్టర్స్ మనకి ఇస్తున్నారు. మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి ఆ ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. అంటే ఏం జరిగినా ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఈ 3 రకాల సంబంధం ఉన్న వీటికి సంబంధించిన మెసేజ్లు, ఇన్ఫర్మేషన్స్ మాస్టర్స్ మనకిస్తారు. వీటిని కర్మ విపాకం ద్వారా, ఈ ప్రక్రియ ద్వారా కర్మలని డిజాల్వ్